మీ దగ్గర క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఉందా? లేదంటే అన్నెసెసరీ రివార్డ్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? ఒకవేళ మీ దగ్గర ఎటువంటి క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ లేదు, లేదంటే మీరు ఒక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యి ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను మీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అండ్ ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అయితే, మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీజు ఉంది, ఎలాంటి యాన్యువల్ ఫీజెస్ ఉన్నాయి అయితే మీకు నేను ఇన్ డీటెయిల్ గా అండ్ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. మనకి ఎస్బీఐ కార్డ్ డివాల్యుయేషన్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకో గుర్తొచ్చే కార్డ్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్. ఇది మనకి క్యాష్ బ్యాక్ కింగ్ కార్డ్ అవుతుందా లేదా అనేది అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఈ కార్డ్ లో మనకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకుంటే ఫ్రెండ్, జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట. అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకుంటే సేమ్ మనకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట. సో ఒకవేళ కనుక మీరు ఒక ఇయర్ లో చూసుకున్నట్టయితే మీరు 1 lakh ఆర్ ఎబో కనుక ఈ కార్డ్ యూస్ చేసుకుని మీరు స్పెండ్ చేశారనుకోండి, మీరు రెన్యువల్ ఫీజు ఇట్లాంటిది కట్టాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. మనకి అది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఈజీగా 1 lakh అంటే మీరు ఎవ్రీ మంత్ ఒక ఈ కార్డ్ యూస్ చేసుకుని 8,000 to 9,000 మీరు స్పెండ్ చేశారనుకోండి, వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. యాన్యువల్ ఫీజు అయితే ఎట్లాంటిది అయితే ఉండదు, జస్ట్ మనకు ఒక జాయినింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది అనమాట. ఈ కార్డ్ తీసుకున్నందుకు గాను మీరు 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్టి కనుక ఈ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, మీకు 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మీకు వెల్కమ్ బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. సో వాటి వర్త్ ఏంటంటే 1 పాయింట్ ఈక్వల్ మనకి 1 రూపీ వాల్యూ అయితే చేస్తుంది అనమాట. ఈ విధంగా చూసుకుంటే మనకి 1000 రూపీస్ కట్టినందుకు మనకి 1000 వచ్చేసి మీరు జిఎస్టీ ట్యాక్సెస్ కలుపుకుంటే మనకి అదొకటి 118 రూపీస్ ఏమో పడుతుంది అనమాట. అదొకటి బోంగా మిగతా అయితే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ కార్డ్ లో మనకి మెయిన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చే ఒక కేటగిరీ ఉందన్నమాట. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అమెజాన్ లో కానివ్వండి, బుక్ మై షో, కల్ట్ ఫిట్, ఫ్లిప్కార్ట్, మింత్రా, సోనీలీ, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటో, మ్యాక్స్, ఇలా మీరు దేంట్లోనైనా మీరు స్పెండ్ చేయండి. స్పెండ్ చేసినందుకు గాను మీకు 5% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీకు అప్ టు వచ్చేసరి 1000 పాయింట్స్ మాత్రమే వస్తుంది అనమాట. సో 5% అప్ టు 1000 రూపీస్ అని అంటే అరౌండ్ ఒక 20,000 వరకు అయితే మీరు స్పెండ్ చేసేయచ్చు అనమాట. ఎవరికైతే పక్క మాకు క్యాష్ బ్యాక్ లానే కావాలని అనుకుంటే మాత్రం ఇదైతే మీకు యూజ్ అయితే అవుతుంది అనమాట. 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అయితే మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. పైన చెప్పిన యాప్స్ ఉంటాయి, సో దాంట్లో మీరు దేంట్లోనే సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అది మనకి ఓన్లీ ఆన్లైన్ స్పెండ్స్ మాత్రమే. ఒకవేళ మీరు ఏదైనా ఆఫ్లైన్ స్పెండ్స్ మీరు చేద్దాం అనుకుంటే మాత్రం దాంట్లో వచ్చేసరికి ఎట్లాంటి ఆఫ్లైన్ స్పెండ్ అయినా పర్లేదు, ఇక్కడ చెప్పిన కేటగిరీ కూడా ఎనీ ఆన్లైన్ స్పెండ్ మీరు ఈ కార్డ్ కనుక యూజ్ చేశారనుకోండి, మీకు 1% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మీకు వీళ్ళు ఆఫర్ అయితే చేసేస్తున్నారు అనమాట. అంటే మీరు అప్ టు 1 lakh వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకి అప్ టు 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది అనమాట. ఈ కార్డ్ యూజ్ చేసుకుని డైనింగ్ పేమెంట్స్ అని చేశారనుకోండి, దీంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. బిల్ పేమెంట్ వచ్చేసరికి స్విగ్గీ అన్నట్లయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. దానికి ప్రోమో కోడ్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి కార్డ్స్ అనే ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. పర్టికులర్ ఏదో మెన్షన్ చేయలేదు, ఇంత పర్సెంటేజ్ వరకే ఇస్తామనేది ఇట్లా మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ అయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకుని మీరు ఏదైనా ఫ్యూయల్ ఫిల్ చేయించారనుకోండి, దాంట్లో కూడా వచ్చేసరికి మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే మీకు వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అది కూడా వచ్చేసరికి మనకి పర్ ట్రాన్సాక్షన్ 400 నుంచి 5,000 మధ్యలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు 400 బిలో కనుక మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దానికి ఎటువంటి పే ఆఫ్ అయితే ఉండదు అనమాట. ఒకవేళ కనుక మీరు 5,000 అబౌవ్ మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో కూడా మనకి ఎటువంటి ఫీ వేవ్ ఆఫ్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసరికి 1% వేవ్ ఆఫ్ అప్ టు పర్ స్టేట్మెంట్ సైకిల్ అంటే ఒక మంత్ కి వచ్చేసరికి మీకు 250 రూపీస్ వరకు అయితే మీకు వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. 1% అని చూసినట్టయితే మీరు 25,000 రూపీస్ వరకు అయితే మీరు పేరు అయితే కొట్టించుకోవచ్చు. దీంట్లో మీకు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉండవు అండ్ మీకు ఎటువంటి రివార్డ్స్ అయితే రాదనమాట. హెచ్డిఎఫ్సి మిలియనర్ కార్డ్ కనుక మనకి లాంచ్ యాక్సెస్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, పర్ క్వార్టర్ కి వచ్చేసరికి మీరు 1 lakh ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో వచ్చేసరికి మీకు 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ కానీ తీసుకోవచ్చు. లేదంటే మీరు అదే గిఫ్ట్ కార్డ్ మీరు వద్దని అనుకుంటే మాత్రం మీరు దాన్ని లాంచ్ యాక్సెస్ కింద కూడా మీరు కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది లాంచ్ యాక్సెస్ కి అంత వరస్ట్ అనిపించింది, కానీ గిఫ్ట్ కార్డ్ అయితే బెటర్ అనిపించింది అనమాట. ఎందుకంటే మీరు ఒక పర్ మంత్ కి దీంట్లో మీరు 30,000 to 35,000 మీరు స్పెండ్ చేశారనుకోండి ప్రతి మంత్ కి. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఏంటంటే 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ కింద అయితే వస్తుంది. అండ్ దాంతో పాటుగా మీకు 1% క్యాష్ బ్యాక్, ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్పెండ్ చేసి 1% క్యాష్ బ్యాక్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ లో స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ లో లిమిట్ ని యూజ్ చేసుకొని మీరు మినిమం డ్యూ కనుక పే చేశారనుకోండి, మీకు మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3.75% అయితే పడుతుంది అనమాట. ఇయర్లీ కన్వర్ట్ చేసుకున్నట్టయితే 45% అయితే పడుతుంది అనమాట. సో అదైతే మనకి చాలా హెవీ అనమాట. మీరు నార్మల్గా ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకున్నారు అనుకోండి, మీకు 11 నుంచి 15-16% వరకే మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. దానికి మనం చాలా ఎక్కువ అనుకుంటాం. అది ఇక్కడ వచ్చేసరికి ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి
45% అయితే పడుతుంది అనమాట. ఓన్లీ ఈ క్రెడిట్ కార్డ్ అనే కదా ఫ్రెండ్స్, ఎట్లాంటి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే దాంట్లో కనుక మీరు మినిమం డ్యూ పేమెంట్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మేము ఎక్కువ యూజ్ చేయము, తక్కువ మాత్రమే యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. లేదంటే మీరు హెవీ స్పెండ్ చేసి మేము మినిమం డ్యూ కట్టుకుంటాం అనుకుంటే మాత్రం ఈఎంఐ బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, పక్కగా మీకు యూటిలైజేషన్ ఉంది అనుకుంటే మాత్రమే ఈ కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఈ కార్డ్ యూస్ చేసుకున్నంత మీరు మాక్సిమం టు మ్యాక్స్ 20,000 మాత్రమే మీరు స్పెండ్ చేయగలుగుతారు అనమాట. ఎవ్రీ మంత్ లో చూసుకుంటే దానికి మాత్రమే మీకు రివార్డ్స్ అయితే వస్తుంది. ఇది ఆన్లైన్ స్పెండ్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్పెండ్ చేస్తూ ఉంటే దాంట్లో మీకు 1% ఎలాగో వస్తుంది. కాకపోతే ఇదైతే మనకి బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరి దగ్గర అయితే హెచ్డిఎఫ్సి కార్డ్ ఒక్కటి కూడా లేదు అని మీరు అనుకుంటారో, మీరు వచ్చేసరికి ఈ హెచ్డిఎఫ్సి మిలియనియర్ కార్డ్కి అయితే మీరు ట్రై చేయండి. నాకైతే ఓకేగా ఉంది, కానీ కంపేర్ టు మిలియనియర్ కార్డ్ నాకు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి 5% ఇస్తారు, కాకపోతే మనకి అక్కడ 2,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఆన్లైన్ స్పెండ్. అది పర్టికులర్ ఈ కొన్ని అనేం లేదు, మనకి ఎవ్రీ ఆన్లైన్ స్పెండ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా లాంచ్ యాక్సెస్ లేదు, ఇక్కడ కూడా మనకి ఎటువంటి లాంచ్ యాక్సెస్ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే వాటర్లీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, కానీ మైల్ స్టోన్ బెనిఫిట్ అయితే ఉంది. కాకపోతే మనకి ఎస్బీఐ అయితే ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు అనమాట. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 to 30,000 మధ్యలో ఉంటుంది. మాకు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అప్రూవ్ రాలేదు అనుకుంటే మాత్రం మీరు హెచ్డిఎఫ్సి కార్డ్కి అయితే వెళ్ళిపోండి. ఆబ్వియస్ గా మీకు 5% అనేది కొంచెం బెటర్ అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 20,000 స్పెండ్స్ అయితే చాలా బాగుంటుంది. లేదు ఒకవేళ మేము ఒక పర్టికులర్ 60,000 ఎవ్రీ మంత్ మేము స్పెండ్ చేస్తాం అనుకుంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకుని దాంతో పాటుగా హెచ్డిఎఫ్సి కార్డ్ కూడా తీసేసుకోండి. సో కొంచెం బెటర్ అయితే అవుతుంది అనమాట. అది కూడా వచ్చరికి మనకి ఓన్లీ ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే మేము పెట్రోల్ కొట్టిస్తాం, లేదంటే ఇంకా మాకు మూవీ టికెట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ కార్డ్స్ అయితే మనకి అంత పనికి రావన్నమాట. ఒకవేళ మీరు డైనింగ్ కి వెళ్తాం అనుకుంటే మాత్రం స్విగ్గీలో ఎలాగో 10% మిలియనియర్ కార్డ్ ఇస్తున్నారు, కానీ మనకి స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ ఎలా ఉంది కదా అంటే మనకు ఒకసారి ఇన్స్టామార్ట్ లో ఆఫర్ నడుస్తుంది అండ్ దాంతో పాటుగా డైనింగ్ లో కూడా ఆఫర్ అయితే నడుస్తుంది. సో అది మనకు కొంచెం బెటర్ అయితే అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి 10% డిస్కౌంట్ ఇస్తారు, ఇక్కడ వచ్చరికి మనకి 5% వస్తుంది స్విగ్గీలో. అండ్ డైరెక్ట్ ఒక్కదానికి మాత్రమే 10% అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంపేర్ టు మిలియనియర్ కార్డ్ నాకు హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఇది మనకి ఓన్లీ స్విగ్గీలో మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో తరచూ ఎక్కువ ఆర్డర్స్ పెడతాం అనుకుంటే మాత్రం మీరు స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్కి అయితే వెళ్ళిపోండి. లేదు మాకు ఆన్లైన్ లో కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఫుడ్ డైనింగ్ కి కావాలి అనుకుంటే మాత్రం మిలియనియర్ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకు ఒక హెచ్డిఎఫ్సి నుంచి ఒక ప్రాపర్ కార్డ్ అనుకుంటే మాత్రం మిలియనియర్ కార్డ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ కార్డు సరికి చాలా ఈజీగా అయితే అప్రూవ్ అయిపోతుంది అనమాట. సాలరీడ్ ఎంప్లాయిడ్ అయ్యండి 25,000 కంటే ఎక్కువ సాలరీ మీకు వస్తుంది అనుకోండి, మీకు ఈ కార్డ్ అనేది ఈజీగా అయితే అప్రూవ్ అయిపోతుంది అనమాట. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారో వాళ్ళ వచ్చరికి వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ వచ్చరికి 5 lakhs ఆర్ అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా ఈ కార్డ్ అయితే ఈజీగా అయితే అప్రూవ్ అయిపోతుంది అనమాట. ఈ కార్డుల బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇవే ఫ్రెండ్స్. నాకు ఇక్కడ డ్రాబ్యాక్స్ అనిపించింది ఏంటంటే 5% అప్ టు 1,000 రూపీస్ ఇవ్వడం అనేది చాలా తక్కువ అనమాట. బిగినర్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది, చాలా లో అమౌంట్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ దాంతో పాటుగా గిఫ్ట్ కార్డ్ ని అండ్ లాంచ్ యాక్సెస్ ని కంబైన్ చేయకుండా 1 lakh యూజ్ చేసినందుకు గిఫ్ట్ కార్డ్ తో పాటు ఒక లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది అనమాట. ఎవ్రీ క్వార్టర్ కి అయితే ఈ రెండు నాకైతే కొంచెం మైనస్ అనిపించినాయి. అండ్ ఇంకా జాయినింగ్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పెట్టారు. 1,000 రూపీస్ పెట్టే కార్డ్ అయితే కాదని నా ఫీలింగ్ అనమాట. ఒకవేళ మీకు ఈ కార్డ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా మీకు వేరే ఏదైనా క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే, మీకు ఏదైనా ఫైనాన్షియల్ గా ఇంకేదైనా తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను అనమాట. ఇష్యూ ఏదైనా సరే రిజాల్వ్ అయ్యే తర్వాత నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అనమాట. మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా అయితే పింగ్ చేసేయండి. నా ఐడి వచ్చేసరికి NAA_NI నాని. సో ఇది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ డైరెక్ట్ మీరు DM చేసేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. కొంచెం రిప్లై చేయడం అయితే కొంచెం లేట్ అవుతుండొచ్చేమో, కానీ పక్క అయితే రిప్లై ఇస్తాను అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.